ఏంటి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఇది ఒక ఇప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి వస్తున్న పరోటా గోస్ బై స్పెషల్ పరోటా. అంటే ఎక్కడంటే వెంకటేశ్వర వాళ్ళ దగ్గర బౌద్ధ ధర్మ స్కూల్, శ్రీ చైతన్య స్కూల్ దాటి నాకు వస్తుంది. ఆ రూట్ కూడా చూపిస్తున్నాను. మీరు కనిగిరి వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు. గౌస్ బై పరోటా అంటే వెంకటేశ్వర హాల్ దగ్గరే. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. కనిగిరి స్పెషల్ అంటే చికెన్లో కానీ వీటిలో కానీ స్పెషల్ అంటే మన గౌస్ బై పరోటానే. తప్పకుండా మీరు కనిగిరి వస్తే మాత్రం విజిట్ చేయండి, తినండి. టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇది ఇప్పుడు షాప్ కాదు, దాదాపు నా 6th క్లాస్ నుంచి షాప్ ఇదిగో షాపు గౌస్ బై పరోటా. మా గౌస్ బై పరోటా అట్లా ముద్దను తీసుకొని అటు ఇటు పెద్దగా చేస్తాడు. సన్నగా చేసి దాన్ని మళ్ళీ రౌండ్గా చుట్టి అలా పక్కన పెట్టి మళ్ళీ ఆ రౌండ్ వాటిని పరోటాగా రుద్దేసి అట్లా పెన్ను మీద వేస్తారు. ఒక్కసారి పెన్ను మీద ఒక 15 నుంచి 20 బోడల్లో కాలుస్తారు. కనిగిరికి ఎవరు వచ్చినా సరే బెట్టుగా చెప్తున్నా, గౌస్ బై దగ్గర పరోటా తినండి. వర్త్ అంటే వర్త్, బాగాలేకపోతే బెట్. నేను చెప్తున్నాను కదా, చూడండి మీరు ఒకసారి. అట్లా రోస్ట్ కాలుస్తారు పరోటాని. ఇక్కడ స్పెషల్గా పరోటాని కిచిడి ఉంటుంది. అలా రోస్ట్ కాల్చిన తర్వాత ఒక ప్లేట్కి 4 పరోటా వస్తాయి. ఆ 4 పరోటా ఒకదాని మీద ఒకటి పెట్టి అలా 4 పరోటాలు పెట్టేసి పట్ట 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 అని కొడతారు. చూడండి ఎట్లా కొడుతున్నాడు. ఎట్లా కొడతారంటే చూపిస్తాను చూడండి. భయ నిజమే చెప్తున్నా, మీరు ఎప్పుడైనా సరే కనిగిరి వచ్చినప్పుడు గౌస్ బై పరోటా అంటే కనిగిరి అడ్రస్ ఎవరని చెప్తారు. ఇది శార్వా, ఇది వచ్చేసి మసాలా అండ్ శార్వా, ఈ రెండు మిక్స్ చేసుకుంటే మామూలు టేస్ట్ ఉండదు. తర్వాత అయితే మనకి కిచిడి భాగంగా ఫేమస్. కిచిడి అండ్ పరోటా కనిగిరిలో ఎవరైనా సరే ఏ ఊళ్ళో ఈ ఐటెం దొరకదు, గట్టిగా చెప్తున్నాను. అండ్ మన గౌస్ దగ్గర ఫేమస్ అయింది చికెన్. ఇప్పుడు చికెన్ చూపిస్తాను భయ్య. చికెన్ని ఈ టేస్ట్ ఎవరైనా ఎక్కడైనా చూపిస్తే వాళ్ళకి మాత్రం లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ అంతే. చికెన్ కర్రీ ఉండదు, ఓన్లీ ఫ్రై, లివర్ ఫ్రై అండ్ చికెన్ ఫ్రై. టేస్ట్ మొత్తం అదిరిపోతుంది. ఈ శార్వాలు ఇంకా 20 వరకు ఇంకా ఉన్నంతసేపు హోటల్ ఉన్నంతసేపు వేడివేడిగా ఉంటాయి. మనకైతే ఎక్కువ తినలేము. ఒక హాఫ్ కిచిడి 2 పరోటా తినగానే కడుపు నిండిపోయిద్ది. మనకైతే మధ్యాహ్నం కూడా ఆగలేదు. కనిగిరిలో మాత్రం ఫేమస్ అయ్యా. ఇంకా 4 పరోటా తిన్నామంటే ఇంక అంతే సంగతులు. మధ్యాహ్నం ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. ఎవరన్నా వస్తే ఈ ఐటెం మాత్రం మిస్ కావద్దు. ఎవ్వరికి ఈ ఐటెం ఎక్కడా దొరకదు, గట్టిగా చెప్తున్నా.